నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను చికెన్ కర్రీలో ఇంకో వెరైటీతో మీ ముందుకు వచ్చేసాను. ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఉల్లిపాయలు కట్ చేసి వేసుకొని కొంచెం వేగిన తర్వాత టొమాటో పచ్చిమిర్చి కూడా వేసేసి కొంచెం వేగనిచ్చి పక్కన పెట్టేసుకుందాం. ఇవి మరీ ఎక్కువ వేగవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్. తర్వాత వీటిని ఉడికించుకోవాలి కదా, అందుకని ఇప్పుడు అవి పక్కకు తీసేసి అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసేసుకొని గరం మసాలాలు వేసి శుభ్రం చేసుకున్న చికెన్ అందులో వేసేసి కాసేపు కలర్ మారే వరకు ఫ్రై చేసుకుందాం. అలా ఫ్రై అయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మొత్తం చికెన్ ముక్కలకు కలిసేలాగున ఇలా కలిపేసుకొని చికెన్లో వాటర్ ఇలా బయటకు వస్తుంది కదా, దాంతో చికెన్ ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు, ఇంకా కాళీమిర్చి పౌడర్, సాల్ట్ కూడా వేసేసి మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఈ వాటర్ అంతా కూడాను చికెన్లో నుంచి ఇలా బయటకు వచ్చేసి అదే వాటర్లో చికెన్ అనేది చక్కగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇలా బీట్ చేసి పెట్టుకున్న పెరుగుని ఒక కప్పు వేసేసుకుని చికెన్ని బాగా కలిపేసుకుందాం. ఈ పెరుగు, వాటరు ఇవన్నీ కూడాను చికెన్ను మెత్తగా ఉడికిస్తాయన్నమాట. ఈలోగా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్, టొమాటోస్ ఉన్నాయి కదా, వాటిని ప్యూరీ లాగా చేసేసుకుందాం. ఇప్పుడు చికెన్ కాసేపు మగ్గిన తరువాత ఈ ఆనియన్, టొమాటో ప్యూరీని ఇందులో వేసేసుకుందాం. చికెన్ ఎన్ని రకాలుగా చేసినా కూడా దాని టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అన్నీ అవే మసాలాలు, అదే ప్రాసెస్ అయినా కూడా మనం చేసే విధానం కొంచెం అటు ఇటుగా ఉంటే టేస్ట్ కూడా మారిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి ఇంకా గరం మసాలా కూడా వేసేసుకుని ఈ ఆనియన్ టొమాటో పేస్ట్ తోటి చికెన్ని చక్కగా ఉడికించేసుకుందాం. ఇప్పుడు దీనిలో స్పెషల్ ఏమిటంటే ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం బటర్ వేసుకుని ఈ బటర్ మాడకుండా దానిలోనే కొంచెం ఆయిల్ కూడా వేసేసి ఈ రెండింటిని ఇలా కొంచెం వేడి చేసుకుని కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి కొంచెం వేగనిచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక స్పూను కారం వేసుకుందాం. స్టవ్ ఆపిన తరువాతనే కారం వేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే కారం మాడిపోతుంది. వీటిని ఇప్పుడు ఈ ఉడికిపోయిన కర్రీలో వేసేసుకుందాం. ఈ చికెన్లో ఎక్స్ట్రా టేస్ట్ ఈ తడకాదే ఫ్రెండ్స్, చాలా బాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు అంతా కలిపేసుకుని చివరిగా తరిగిన కొత్తిమీర వేసేసుకున్నామంటే చికెన్ ముంతాజ్ రెడీ ఫ్రెండ్స్. సూపర్ టేస్టీగా కుదిరిందనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. రెగ్యులర్గా చేసే చికెన్నే కొంచెం మనదైన స్టైల్లో కొంచెం ఇంట్రెస్ట్గా చేసుకున్నామంటే డిఫరెంట్ టేస్ట్స్ మనం సృష్టించుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా ఓ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకున్నాను. నచ్చింది కదా, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.